మొదలు ఒక లెక్క ఇక మీదట మరో లెక్క అంటున్నారు చంద్రబాబు నాయుడు. ఇక ముందు మారిన చంద్రబాబును చూస్తారంటూ ఎంపీలతో జరిగిన సమావేశంలో అన్నారాయన. బ్యూరోక్రాట్స్ పాలన ఏమాత్రం ఉండదని, ఇకపై రాజకీయ పరిపాలన ఉంటుందని స్పష్టం చేశారు. చంద్రబాబు మారరు అనేది అపవాదుగా మిగిలిపోతుందని కామెంట్ చేశారు. తరచుగా తనను కలవాలని ఎంపీలకు సూచించిన చంద్రబాబు ఒకవేళ తాను బిజీగా ఉన్నా మీతో మాట్లాడతా అన్నారు. ఎంపీలు ఎమ్మెల్యేలు కలిసి పనిచేయాలని సూచించారు. మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, చంద్రబాబు గెలిచిన ఎమ్మెల్యేలను కలిశారు, ఆప్యాయంగా వారితో మాట్లాడారు, అలాగే పలు సూచనలు కూడా చేశారు, కొన్ని కామెంట్స్ కూడా చేశారు. కంప్లీట్ డీటెయిల్స్ ఏంటి? అదిగా మొత్తం మీద చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో ఆ పార్టీ ఎంపీలు సమావేశమయ్యారు. రేపు ఎన్డీఏలో జరగబోతున్న సమావేశానికి ఎంపీలు వెళ్తున్న నేపథ్యంలో వారితో చంద్రబాబు ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఈ భేటీలో పలు కీలకమైన వ్యాఖ్యలు కూడా చేశారు. ఇన్ని రోజులు ఒక లెక్క, ఇక నుంచి మరొక లెక్క, మారిన చంద్రబాబుని మీరు ఇక నుంచి చూస్తూ ఉంటారని చెప్పి ఆయన స్పష్టమైన హెచ్చరికలను అయితే మాత్రం ఆయన జారీ చేసిన పరిస్థితి కనిపిస్తా ఉంది. రాష్ట్ర ప్రజల్లో చంద్రబాబు మారరు, చంద్రబాబు ఇంతే అనే అభిప్రాయం కార్యకర్తల్లో, నేతల్లో ఉంది. ఇక మారిపోతున్న చంద్రబాబును ఇక నుంచి చూస్తారు. అలాగే నియోజకవర్గ అభివృద్ధికి సంబంధించి కూడా ప్రతి ఒక్కరూ కృషి చేయాలి. అలాగే ఎమ్మెల్యేలు, ఎంపీలు కలిసి నిత్యం పనిచేసే విధంగా కార్యాచరణ రూపొందించుకోవాలని చెప్పి చంద్రబాబు సూచన చేశారు. అలాగే కార్యకర్తల త్యాగాలు, పోరాటాలు, వారి ఆత్మ బలిదానాల కారణంగానే మనం అధికారంలోకి వచ్చాం. ఖచ్చితంగా వారి అధికారానికి వచ్చిందని మనం సార్థకం చేసుకోవాలి. కార్యకర్తలకి, నేతలకి అందుబాటులో ఉంటూ మనం ప్రజా పరిపాలన కొనసాగించాలి. అలాగే ఎట్టి పరిస్థితుల్లోనూ బ్యూరోక్రాట్ పరిపాలన ఉండదు. ఖచ్చితంగా ప్రతిదీ నేనే చూస్తాను, నేనే వింటాను, నేనే మాట్లాడతానని చెప్పి ఆయన స్పష్టమైన సందేశాన్ని అయితే ఎంపీలకు ఇవ్వడం జరిగింది. అలాగే రానున్న రోజుల్లో కేంద్రంలో సఖ్యతగా కొనసాగుతూ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం కేంద్రంలో వచ్చే నిధులతో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చేయాలని చెప్పి కూడా చంద్రబాబు సూచన చేయడం జరిగింది. అలాగే ప్రతి ఒక్కరూ కూడా ఖచ్చితంగా అభివృద్ధి వైపే పయనించే విధంగా చర్యలు తీసుకోవాలి. అలాగే ఈ నెల 12వ తేదీన ముఖ్యమంత్రిగా మరోసారి ప్రమాణ స్వీకారం చేస్తానని చెప్పి చంద్రబాబు ఎంపీలకు అయితే సూచన చేసిన పరిస్థితి కనిపిస్తా ఉంది. రాధిక, రైట్ శివ, ఇక నుంచి మారిన చంద్రబాబును చూస్తారు అనే విషయాన్ని మనం ఏ విధంగా చూడొచ్చు? ఎందుకని కార్యకర్తలకు అటువంటి కామెంట్ చేశారని అనుకోవచ్చు? ప్రధానంగా చూసుకుంటే గతంలో చంద్రబాబుకు సంబంధించి కూడా 2014 నుంచి 2019 వరకు కూడా ఆయన రాష్ట్ర అభివృద్ధి మీద ఎక్కువ ఫోకస్ పెట్టిన పరిస్థితి కనిపించింది. పార్టీకి సంబంధించి కూడా మిగిలిన నేతలు కోఆర్డినేషన్ చేసుకోవడం, పార్టీపై పెద్దగా ఫోకస్ పెట్టబోవడం అప్పుడు పలు విమర్శలకి దారితీసిన పరిస్థితి కనిపించింది. 2019 ఎన్నికల్లో పార్టీ పూర్తి స్థాయిలో ఇబ్బందులు పడటంతో పాటుగా ప్రభుత్వం కూడా ఓడిపోవడంతో అన్ని రకాలుగా ఇటు క్యాడరు, ఇటు నాయకులు అన్ని రకాలుగా ఇబ్బందులు పడ్డ పరిస్థితి కనిపించింది. ఈ నేపథ్యంలో మరోసారి అటువంటి పరిస్థితులు ఉత్పన్నం కాకుండా రాజకీయ పరిపాలన కొనసాగుతుందని చెప్పి కూడా ఆయన స్పష్టమైన సందేశాన్ని ఇచ్చారు. అంటే ప్రధానంగా చూసుకుంటే ఒకవైపు పార్టీని ప్రభుత్వాన్ని సైబల్టేనియస్ గా రెండింటిని నడిపించుకుంటూ ఇటు పార్టీని అభివృద్ధి తీసుకొస్తూ ఇటు పరిపాలనా పరంగా కూడా ప్రజలకి, ప్రభుత్వానికి మంచి పేరు తీసుకొచ్చే విధంగా అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు కొనసాగించే విధంగా కూడా కార్యాచరణ రూపొందిస్తాను అనే సందేశాన్ని ప్రధానంగా ఇవ్వడం జరిగింది. ఎందుకంటే గతంలో 2014 నుంచి 19 వరకు కూడా పార్టీపై చంద్రబాబు పెద్దగా ఫోకస్ పెట్టిన పరిస్థితి లేదు. సో ఈ నేపథ్యంలో ఇటువంటి పరిస్థితులు ఉత్పన్నం కాకూడదు అనేది చంద్రబాబు నిర్ణయంగా కనిపిస్తా ఉంది. దానిలో భాగంగానే తరచూ నన్ను కలవాలి, ఎందుకంటే సాధారణంగా ఎంపీలు కలవటం చాలా తక్కువగా ఉంటుంది ముఖ్యమంత్రిని, కానీ ఇక్కడి నుంచి అట్లాంటి పరిస్థితి వద్దు, తరచూ నన్ను కలవాలి, ఏం జరుగుతుంది, మీ నియోజకవర్గ ప్రోగ్రెస్ ఏంటి, ఢిల్లీ అప్డేట్ ఏంటి, ప్రతిదీ కూడా తనతో షేర్ చేసుకోవాలి. తాను బిజీగా ఉన్నా కానీ ఖచ్చితంగా మీకు టైం కేటాయిస్తానని చెప్పి కూడా ఎంపీలకు అయితే ఆయన కీలకమైన దిశానిర్దేశం అయితే చేశారు. రాధిక, శివ, పరిపాలనా పరంగా కానీ ప్రభుత్వ విధి విధానాల్లో కానీ ఇక గత పాలన కంటే కూడా చంద్రబాబు ముందు చేసిన పాలన కంటే కూడా ఇప్పుడు ఎటువంటి మార్పులు తీసుకొస్తానని ఆయన సూచించారు? ఖచ్చితంగా ప్రజలకు సంబంధించి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు 2014 నుంచి 19 వరకు చూసుకుంటే కనుక సంక్షేమం ఏ స్థాయిలో ఉన్నా కానీ అభివృద్ధి మాత్రం ఎక్కువగా పరుగులు పెట్టింది. తాజాగా చూసుకుంటే ఇక 2019 నుంచి 24 వరకు వైఎస్ఆర్పీ సర్కారుకు సంబంధించి అభివృద్ధి లేకుండా కేవలం సంక్షేమ కార్యక్రమాలతోటే ఇదే మన పరిస్థితి కనిపిస్తుంది. సో ఈ నేపథ్యంలోనే ఇక అట్లా కాకుండా రెండు రకాలు, ఇటు అభివృద్ధి సంక్షేమం, ఇటు పార్టీకి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో అందుబాటులో ఉంటాం, పార్టీ కూడా పూర్తి స్థాయిలో సైబల్టేనియస్ అంటే మూడు, ఇటు అభివృద్ధి సంక్షేమంతో పాటు పార్టీ కూడా పూర్తి స్థాయిలో కూడా రాష్ట్రంలో నెంబర్ 1 ఉండే విధంగా కార్యాచరణ తీసుకోవాలనేది చంద్రబాబు ఆలోచనగా కనిపిస్తా ఉంది. థ్యాంక్ యూ శివ.